విశాఖలో కూటమి నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. విష్ణుకుమార్ రాజుపై గంటా శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. తన నియోజకవర్గంలో జోక్యం చేసుకోవడం సరికాదని మండిపడ్డారు. తనకు తెలియకుండా తన నియోజకవర్గంలో వేలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టానుసారం వ్యవహరిస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు గంటా శ్రీనివాసరావు. అయ్యో సార్ మీరు ఎంపీ గారిని అడగండి. ఎంపీ గారు మాడిఫై చేయమన్నారు. ఎంపీ గారు మాడిఫై చేయ అప్పటికప్పుడు చేసిందే సార్ అది. కాదు అప్పటికప్పుడు ఏం కాదు బాబు, అప్పటికప్పుడు చేసింది. అందుకని ముందు చేసి కాదు అప్పటికప్పుడు రాసిచ్చింది కాదు కదండి. అప్పుడు ఇచ్చిందే సార్. టైప్ చేసింది అప్పటికప్పుడే సార్ అది. అయ్యో సార్ మీరు ఎంపీ గారిని అడగండి. ఎంపీ గారు మాడిఫై చేయమన్నారు. ఎంపీ గారు మాడిఫై చేయ అప్పటికప్పుడు చేసిందే సార్ అది. కాదు అప్పటికప్పుడు ఏం కాదు బాబు, అప్పటికప్పుడు చేసింది. అందుకని ముందు చేసి రైట్, చూస్తున్నాం. గంటా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు ఇద్దరి మధ్య ఒక వాగ్వాదం లాంటి పరిస్థితి కనబడుతోంది. ఈ విజువల్ని కూడా ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. విష్ణుకుమార్ రాజు నిలుచుని గంటా శ్రీనివాసరావుకి ఒక ఎక్స్ప్లెనేషన్ లాంటిది ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గంటా శ్రీనివాసరావు లిటరల్లీ విష్ణుకుమార్ రాజు పైన కేకలేస్తున్న పరిస్థితి. ఇది విభేదం కాదా? వీళ్ళిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు లేవా అనేది ఇక్కడ ప్రశ్నగా కనిపిస్తోంది. గంటా శ్రీనివాసరావు విష్ణుకుమార్ రాజు పైన ఫైర్ అవ్వడం ఈ విజువల్లో మనకి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. తన నియోజకవర్గంలో జోక్యం చేసుకోవడం సరికాదు అంటూ మండిపడుతున్నారు గంటా శ్రీనివాసరావు. తనకు తెలియకుండా తన నియోజకవర్గంలో వేలు పెడుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇష్టానుసారం వ్యవహరిస్తే సహించేది లేదంటూ గంటా ఒకవైపు వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. విష్ణుకుమార్ రాజు దానికి కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కావాలంటే మీరు ఎంపీ గారిని అడగండి, ఆయన నాలెడ్జ్లోనే ఇదంతా జరిగింది అంటూ కూడా విష్ణుకుమార్ రాజు గంటా శ్రీనివాసరావుకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం ఈ విజువల్లో మనకి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అప్పటికప్పుడే సార్ అది. అయ్యో సార్ మీరు ఎంపీ గారిని అడగండి. ఎంపీ గారు మాడిఫై చేయమన్నారు. ఎంపీ గారు మాడిఫై చేయ అప్పటికప్పుడు చేసిందే సార్ అది. కాదు అప్పటికప్పుడు ఏం కాదు బాబు, అప్పటికప్పుడు చేసింది. అందుకని ముందు చేసి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ నాయుడు, మనతో పాటు జాయిన్ అవుతున్నారు. నాయుడు, చెప్పండి, విష్ణుకుమార్ రాజు తన నియోజకవర్గంలో వేలు పెడుతున్నారు అనేది గంటా శ్రీనివాసరావు కంప్లైంట్ గా కనిపిస్తోంది. ఏం జరిగింది? ఏ రకంగా విష్ణుకుమార్ రాజు ఆయన నియోజకవర్గంలో వేలు పెట్టారు? మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మీద బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలో తనకు తెలియకుండా అనేక వ్యవహారాలు నడుపుతున్నారంటూ ఆయన తీవ్ర అసహనానికి గురయ్యారు. జీవీఎంసీ డిప్యూటీ మేయర్పై అవిశ్వాస తీర్మానం అయిన తర్వాత బయటికి వెళ్ళిపోతున్న సమయంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకి విష్ణుకుమార్ రాజు ఎదురు కావడంతో ఒక్కసారిగా తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తపరిచారు. భీమిలి నియోజకవర్గంలో ఉన్న ఫిలిం నగర్ క్లబ్ వ్యవహారంలో మీరు ఎందుకు వేలు పెడుతున్నారు? తనకు తెలియకుండా వేలు పెట్టాల్సిన అవసరం ఏముందని చెప్పు గంటా శ్రీనివాసరావు విష్ణుకుమార్ రాజు మీద అసంతృప్తిని వ్యక్తం చేశారు. తనకు తెలియకుండా తన నియోజకవర్గంలో వేలు పెడితే సహించేది కూడా లేదంటూ కూడా గంటా ఫైర్ అయ్యారు. దీంతో విష్ణుకుమార్ రాజు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. తన నియోజకవర్గంలో తనకు తెలియకుండా ఏ విధంగా మీరు వ్యవహారాలు చక్కబెడతారంటూ కూడా ఆయన అడిగిన సందర్భంలో విష్ణుకుమార్ రాజు ఆయనకి సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా గంటా ఏమాత్రం కూడా ఆయన మాటల్లో వినిపించుకునే పరిస్థితిలో కనిపించలేదు. అయితే గత ప్రభుత్వం ఫిలిం నగర్ క్లబ్కు 5 ఎకరాల భూమిని కేటాయించి అయ్యో సార్ మీరు ఎంపీ గారిని అడగండి.
ఎంపీ గారు మాడిఫై చేయమన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాటిట్యూడ్ ఇస్ రాంగ్. ఎంపీ ఎంపీ కాదు గారు మాడిఫై చేయ అప్పటికప్పుడు చేసిందే సార్ అది. తప్పది అది కాదు అప్పటికప్పుడు ఏం కాదు అప్పటికప్పుడు చేసింది. అందుకని ముందు చేసింది. నాకు పెట్టిన సంగతి పెట్టారు. ప్రతి ఒక్కరు కూడా దీని గురించి మాట్లాడతాం. చదువు మాట్లాడతాం కూడా చదువు మాట్లాడతాం కాదు అప్పటికప్పుడు రాసిచ్చింది కాదు కదా. అప్పుడు ఇచ్చిందే సార్. ఏదో టైప్ చేసింది. అయ్యి బాబోయ్ టైప్ వచ్చేసారు. చెప్పేది సార్. అప్పుడు టైప్ చేశారు. అప్పటికప్పుడే సార్ అది. అయ్యో 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 సార్ సార్ మీరు ఎంపీ గారిని అడగండి. ఎంపీ గారు మాడిఫై చేయమన్నారు. అది రాంగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాటిట్యూడ్ ఇస్ రాంగ్. ఎంపీ కాదు గారు మాడిఫై చేయ అప్పటికప్పుడు చేసిందే సార్ అది. తప్పది అది కాదు అప్పటికప్పుడు ఏం కాదు అప్పటికప్పుడు చేసింది. విశాఖలో కూటమి నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. విష్ణుకుమార్ రాజుపై గంటా శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. తన నియోజకవర్గంలో జోక్యం చేసుకోవడం సరికాదని మండిపడ్డారు గంటా శ్రీనివాసరావు. తనకు తెలియకుండా తన నియోజకవర్గంలో వేలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టానుసారం వ్యవహరిస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు గంటా శ్రీనివాసరావు. ఎంపీ గారు మాడిఫై చేయమన్నారు. అది రాంగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాటిట్యూడ్ ఇస్ రాంగ్. ఎంపీ గారు మాడిఫై చేయ అప్పటికప్పుడు చేసిందే సార్ అది. తప్పది అది కాదు అప్పటికప్పుడు ఏం కాదు అప్పటికప్పుడు చేసింది. అందుకని ముందు చేసింది. నాకు పెట్టిన సంగతి పెట్టారు. ప్రతి ఒక్కరు కూడా దీని గురించి మాట్లాడతాం. చదువు మాట్లాడతాం కూడా చదువు మాట్లాడతాం కాదు అప్పటికప్పుడు రాసిచ్చింది కాదు కదా. అప్పుడు ఇచ్చిందే సార్. ఏదో టైప్ చేసింది. అయ్యి బాబోయ్ టైప్ వచ్చేసారు. చెప్పేది సార్. అప్పుడు టైప్ చేశారు. అప్పటికప్పుడే సార్ అది. అయ్యో 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 సార్ సార్ మీరు ఎంపీ గారిని అడగండి. ఎంపీ గారు మాడిఫై చేయమన్నారు. అది రాంగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్